తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య జరిగింది. సిరిగిరి రమేష్ ను నరికి చంపారు దుండగులు. కారులోనే ఈ ఘోరం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందుకు భూ వివాదాలే హత్యకు కారణమని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిరాతకంగా హత్య చేయబడ్డాడు. కారులోనే పీక కోసి చంపేశారు దుండగులు. వేములవాడ మండలం చీర్లవంచ పరిధిలోని అగ్రహారం వెంచర్ వద్ద ఈ హత్య జరిగింది. హత్యకు గురైన సిరిగిరి రమేష్ మాజీ కౌన్సిలర్ కూడా ఈ భూ వివాదాలే హత్యకు కారణమని అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భూ తగాదాల్లో పలుమార్లు రమేష్ జైలుకు వెళ్లొచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే పాత కక్షలతోనే హత్య జరిగినట్టు పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యలో మరొక రియల్ ఎస్టేట్ వ్యాపారి హస్తం ఉన్నట్టు ప్రాథమిక విచారణలో అయితే తేలింది. రమేష్ హత్య అనంతరం నిందితుడు తానే స్వయంగా కారును హత్య జరిగిన ప్రదేశం వద్ద వదిలేసి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడనే సమాచారం అయితే అందుతోంది. అయితే దీనిపై పోలీసులు అధికారికంగా ఇంకా ప్రకటించాల్సింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్య స్థానిక ప్రజల్లో భయాందోళన కలిగించిందని చెప్పుకోవచ్చు. గతంలో కౌన్సిలర్ గా పనిచేసిన రమేష్ కు రాజకీయంగా ఆర్థికంగా కూడా మంచి పలుకుబడి ఉందని చెప్తున్నారు. అలాంటి వ్యక్తి పట్టపగలు హత్యకు గురి కావటం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానిపై దృష్టి పెట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం త్వరలో వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఉదయం అరౌండ్ 8 మనకి ఒక ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇక్కడ నందికమాన్ దగ్గర కార్లో ఒక వ్యక్తి సిరిగిరి రమేష్ అని గుర్తిస్తున్నారు. సో ఇతను ఒక స్టాబ్ ఇంజురీతో మనకి చనిపోయి ఉండడం మనకి కనిపిస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా ఎస్ఐ గారు వెళ్ళి చూడగానే అది అపారెంట్లీ ఒక మర్డర్ లాగా కనిపిస్తుంది. సో అది చూడడం కోసం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. కేసు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఎట్లా అంటే we will reveal it as and when credible తెలుసు.